అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నేను ఇక్కడే మీతో పాటే స్టేషన్ లో ఉంటాను కానీ ఇంకెక్కడ ఉంటానండి. మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి. ఆ? మరి అదేనండి రింగ్ లో బొంగరం అంటే. అర్చన మీకు కల్లోకి వచ్చిందేమో కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు. సార్ ఎస్ఐ టెర్రరిస్ట్ వచ్చినట్టుంది. మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ లో పెట్టండి, వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది. నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి. సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్లు వస్తున్నాయేంటి? అది మొహం చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటది. వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి, ఆవిడ రాదు. బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి. ఓకే సార్ వద్దు, మీరేం మాట్లాడానని విన్ను. మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్కి బాగా తెలుసు. మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారిని వదలను. మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి. మేము చెప్పేది కొంచెం వినండి సార్. ఏంటి? మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు. అయితే ఏంటి? దట్ ఈస్ మై డాటర్. ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు. ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు. బట్టలు ఇప్పించి మరీ నన్ను అరెస్ట్ చేస్తావా? అసలు నా కొడుకు ఎవరో తెలుసా? కంప్లైంట్ ఇవ్వు. ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా. ఆడదానివై ఉండి బూతు చూకులేస్తున్నావు. ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి బూతులు మాట్లాడేవంటే మందు పాత్ర పెట్టి పేల్చేస్తా. జాగ్రత్తమ్మా, రండమ్మా. మెల్లగా పదండి పదండి. దయచేయండి. ఒరే అబ్బాయి, సరిగ్గా టయానికి వచ్చావు. దీని సంగతి చూడు. నేను నీ తండ్రిని చెప్పినా వినకుండా వేడిలు వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పించి లాకప్పులో వేసిందిరా. అండర్వేర్ విప్పించలేదు, సంతోషించు. నా మీద జాలిపడి కాదుగా, మీ సేఫ్టీ కోసం ఇప్పించలేదు. చా ఊరుకో. ఎస్ఐ గారిని పట్టుకుని ఏంటో మాటలు. మీరు రండమ్మా. రండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. అమ్మగారిని తీసుకొచ్చాను, నాన్నగారిని వదిలేస్తే. విక్టోరియా. ఎస్ మేడం. 2 టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ బాటిల్స్ అమ్మిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది. ఊరుకోండి కానిస్టేబుల్ మేడం. ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా. సాక్ష్యాలా? ఈ కొడుకే అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడా ఆ తండ్రి? ఓరి దుర్మార్గ, ఈ కొడుక్కి తండ్రిగా ఎలా పుట్టావయ్యా నువ్వు? నాకేం తెలుసు, సంతకం పెట్టి వదిలేస్తామన్నారు. వదిలేస్తామన్నారా మందిస్తామన్నారా? ఏమో, మందులో గుర్తులేదు. ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకు తీసుకెళ్ళండి. ఎస్ మ్యామ్. విక్టోరియా ఆగాగు. మనలో మన గొడవలు ఎందుకండి? మీరు మా ఫాదర్ని అరెస్ట్ చేసిన, నేను మీ మదర్ని అరెస్ట్ చేసిన, పోయేది మన డిపార్ట్మెంట్ పరువేగా. మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు. ఈ ఒక్కసారికి వదిలేండి. తెలివితేటలు నీకే కాదు మిస్టర్, తమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు. మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా. వదిలేండి ఆ ముసలోని. మన సంగతి తెలియదేమో. నీకు అసలు బుద్ధి ఉందా? తాగితే తాగి చచ్చావు, చీప్ గా స్కాచ్ బాటిల్ అమ్మడమేంటి? కాచి బాటలు చుట్టూ నేను గమ్ముతాను రా, తాగుతా గానీ. అది కరెక్టేనండి. మరి అమ్మ కూడా నిన్ను ఎందుకు అరెస్ట్ చేసింది? ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది. తలుపు తీసి ఎవరమ్మా అన్నాను. నేను మీ పక్కింటి అమ్మాయిని, మీ అబ్బాయి దగ్గర కిసాన్ లోన్ తీసుకున్నాను, ఇవి తీసుకోండి అని చెప్పి 2 బాటిల్స్ చేతిలో పెట్టింది. నేను నిజంగా లోపల తీసుకెళ్తున్నా. అంతే, బిలబలమంటూ అక్కడి నుంచి పోలీసుతో వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అంది. అమ్మదేనమ్మమ్మ అయిపోయింది, దీని పెళ్ళి అయిపోయింది. ఇదిగా తీసుకో. అయ్య బాబాయ్, తమరు ఆటో ఎస్ఐ గారు ఓవర్ మాత్రం డబ్బులు ఇచ్చేస్తున్నారేంటి? మాకేం ఫ్రీగా వద్దులే. బాగున్నారా? ఏంట్రా ఇంటర్ కాస్ట్ మ్యారేజా? లేదే. మరి పీటల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడేంటి? చిచి, అతను పెళ్లి చేసే పంతులు గారు రా. కూర్చో. మరి పెళ్లి కొడుకు ఎక్కడా? లోపల పంచె కట్టుకుంటున్నాడు. అయ్యా, పెళ్లి కుమారుని తీసుకురండి. హాయ్. ఇదేమిటండి, పెళ్లి కొడుకుని తీసినామంటే పెళ్లి కొడుకు తండ్రిని కూర్చోబెట్టారు. నేనే పెళ్లి కొడుకుని. 10 కోట్లు సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఫారెన్ వెళ్ళాను. సంపాదించేప్పుడు కొంచెం లేట్ అయింది. లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. చిలక ముక్కుకు బుచ్చొంకాయ ఇలా వీడేం పెళ్లి కొడుకండి? ఆగండి. ఈ డైలాగ్ నేను బతికుంటే మా బాబు అనాలి. ఈవిడెవరు? మీ చెల్లెమో ఆడబడుచు కట్నం కోసం పెళ్లి ఆకుంటుంది. మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరులే. ఏయ్ లేరా. ఎవరిని మిస్? నిన్నరా బద్మాష్. ఇంకా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటావు? ఎంతమందికి మూడు అవుతావు? ఏంటమ్మా, ఈయనకి ముందే పెళ్ళయిందా? పెళ్లి కాదు, పెళ్లిళ్ళు అయ్యాయి 6. మీరు డోంట్ వరీ మామగారు, వాళ్ళందరికీ విడాకులు ఇచ్చేసా. ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలా కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా? ఇవన్నీ అడగడానికి నువ్వెవత్తవే? నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధిరా. చూడమ్మా, పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు. ఎందుకు కాదు? నీ కూతురికి ఏం తక్కువ? మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు, కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా? ఆ పిల్ల ఇష్టపడేగా పీటల మీద కూర్చుంది. ఈ 50 ఏళ్ల మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా?
మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా? ఏమ్మా, నీకు అందం లేదా, ఆస్తి లేదా? లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా? నీకు నచ్చిన వాడిని చేసుకునే దమ్ము లేదా? తాళి కట్టి ఉరితీసి తలారితో వెళ్లి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా? జీవోత్సవంలా బ్రతుకుతావా? రేపు ఈ దుర్మార్గుడు నీ కట్నం లాక్కుని నిన్ను కొన్నాళ్ళు వాడుకుని అందరిలాగే నీకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు. గాడ్ ప్రామిస్ ఈసారి అలా చేయను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యారేజ్. రాస్కల్, నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు. ఆడదంటే చాటా చీపురు కాదు, మీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి. అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది. నా కళ్ళు తెరిపించారు. పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి ప్రధాని చేసుకోను. పారా! వీడిని ఇలా వదిలేస్తే ఎలా? వీడి బండారం బయట పెట్టి పోలీసులకు పట్టిస్తాను. వదరా, వద. పాపం, పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు. ఆ డబ్బు అయితే పోయిందండి, పిల్ల జీవితం బాగుపడింది. అవును, మీ అబ్బాయికి పిల్లలెంతమంది? 3 ఉండేవారు, పెళ్ళయి ఉంటే. అంటే ఇంకా పెళ్లి కాలేదా? లేదు. మీ అమ్మాయికి అయిందా? మ్యాచెస్ చూస్తున్నా. అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా? వాట్? అపార్థం చేసుకోకండి. మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని. శ్రమదానం అంత బాగుంటుంది, కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు. చేసుకుంటారా? మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం. మగరాయిలాగా స్టిక్ ఉప్పుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా? మెళ్ళో తాడు కట్టించుకొని సంకలో ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా బాగుంటావుని ఒక మంచి సంబంధం చూశాను. అబ్బాయి వెరీ గుడ్, వెరీ హ్యాండ్సమ్ ఫెలో, సూపర్ ఉద్యోగం. నాకు పిచ్చగా నచ్చేశాడు. నీకు కాదు, నాకు నచ్చాలి. నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అంటూ టక్కున పడిపోతావు. పడిపోతాను, లేచి కూర్చుంటాను. ఫోటో తెప్పించు, చూసి చెప్తా. చూడు బేబీ, ఫోటోలు చూస్తే మోసపోతావు. మేకప్ వేసుకుని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితాబ్ బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు. అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను. డైరెక్ట్ గా చూసే నచ్చాడనుకో, ఫిక్స్ చేసేద్దాం. నో, నేను చేసుకోను. పిల్ల రంభలా ఉంటుందిరా. దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను. ఏ రోగం? నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు. ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ల జోడు బాగుంటుంది. పైగా ఒకే డిపార్ట్మెంట్, కంబైన్డ్ గా జీపులో పోవచ్చు రావచ్చు. ఒకే డిపార్ట్మెంటా? ఎవరు? నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఉన్నసాయి. అర్చన? అవును. ఓరి నా ఫాదర్, ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే? నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే. అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? ముహూర్తం పెట్టేయండి. హలో మదరు, కాస్త ఆగు. అబ్బాయి రావాలి, నేను చూడాలి, ఓకే చేయాలి. అతను నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే. నచ్చిన తర్వాతే పెడదాంలే, కంగారేం లేదు. టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం? లేదే. ఏయ్ ఏయ్, ఏంటయ్యా ఇది? ఎందుకు ఇలా వచ్చారు? డ్యూటీ మీద వచ్చాం. సిఐ గారు వస్తున్నారు. సిఐ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? రాగానే అడిగి చెప్తాం. ఈయన సిఐ ఎప్పుడయ్యారు? నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదేమిటి బేబీ, ఇలా 2 చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్. సల్యూట్ చేస్తావేంటి? నమస్కారం చేయడానికి అతను గెస్ట్ కాదు. నిన్నటి దాకా యముడు, ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు. ఎస్, నీ మొగుడిని అవడానికే వచ్చాను. అవును, శోభనం పెళ్లి కూతుర్లా ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సార్, అది నాకు పెళ్లి చూపులు. ఓ, పెళ్లి చూపులా? ఈ క్యాండిడేటేనా పెళ్లి కొడుకు? ఆయనగా సార్. మరెవరు? ఎవరో నాకు తెలియదు సార్. ఓసి నా ఇన్నసెంట్ డాక్టరు, నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే. ఈయన నాకు ముందెందుకు చెప్పలేదు? ముందు చెప్తే నువ్వు బాగుంటావనే మీ అమ్మగారు నేను కలిసి ఇలా నాటకం ఆడాం. ఇప్పుడు ఎస్ అంటానా? సస్తే మీ అబ్బాయిని చేసుకోను. అర్చన, కాల్ మీ ఎస్ఐ. సిఐ లెవెల్లో వస్తే ఎస్ సార్ అంటూ తలంచుకుని తాళి కట్టించుకుంటాననుకుంటున్నారా? సారీ. యూ డోంట్ వరీ, నేను వెళ్ళి మాట్లాడతాను. వాట్ బేబీ, అతనంతటా అతను నిన్నే పెళ్ళాడతానంటే ఏమిటిది? నేను అతన్ని చేసుకోను. ఏ, అతనికేం లోటు? అందం ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది. వాటిని మించి పొగరు కూడా ఉంది. ఆ ఫిగర్ కి పొగరే అందం. పైగా మగాడు ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు. నీకు తెలీదమ్మా, అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని, నన్ను సాధించాలని, నాతో ఆడుకోవాలని కాదు, నిన్ను ఏలుకోవాలి.
నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, నీతో సరదాగా గడపాలని, నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను. అబద్ధం. కాదు, నిజం. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డాను. నీతో జీవితం పంచుకోవాలని, జీవితాంతం నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక. నువ్వు కాదంటే నేను తట్టుకోలేను. అవునంటే వి ఛానల్లో డాన్సర్లా ఉన్నావు. ఎవరు బాబు నువ్వు? కిల్లర్ కిర్లోస్కర్. పేరు బాగుంది. ఈ ఊర్లో మన పేరు చెప్తే పిల్లకాయలు ఎవరు పాల్ తాగర్. హార్లిక్స్ తాగుతారా? ఈ బాడీ మీద బెల్లం పాకం పూసినా సరే ఈగలు వాలవు, చీమలు పాకం. ఏ అంత బ్యాడ్ స్మెల్ వస్తావా? కిత కితలొద్దు. మాట్లాడకుండా నీ చేతులున్న మొక్కజొన్న కండిచాయి. ఓర్ని, ఇది అడగడానికి ఇంత బిల్డప్ ఎందురా? గద్గదే కిల్లర్ కిర్లోస్కర్ స్టైల్. జేబులో ఏమున్నాయి? పాల సీసా, పర్సు. ఏం బచ్చగా అనుకున్నావు? పాల సీసా తీసుకోనికి గా పరిస్థితి తీది. ఓకే. గా గడియారం కూడా అది. సంక్రాంతికి మా అత్తగారు ఇచ్చిన వాచి. ముచ్చట పడుతున్నావు కదా, తీసుకో. ఇక నేను వెళ్ళొచ్చా? ఏయ్, గట్టిగా అరవకు, బావులేస్తాడు. ఈడేమన్నా రాకుమారుడా? కాదు, నా కుమారుడే. ఈ బుడ్డోన్ చేతుకున్న 2 కడియాలు తీసిచ్చా. వాడు పడుకున్నాడు, అవి బాగా టైట్ గా ఉన్నాయి. తీస్తే లేస్తాడు, లేస్తే ఏడుస్తాడు. ఏడవని ఏడిస్తే ఏం లోకం మునిగిపోతుందా? ఈబే అంతగా కావాలంటే నీ అడ్రస్ రేపు తెచ్చిస్తాగా. నేనేమన్నా పాత బాకి అడిగినా అనోయ్. చల్, నీ అమ్మ ఏం తినిపిస్తుందిరా ఇంత దొడ్డుగా నీ చేతులు? ఏడవ నా కొడుకుని ఏడిపిస్తావరా? అయిపోయావు. లేదు నన్ను. ఏడవు నన్ను. నేను వచ్చేసాగా. ఏమో అయిందా నీ షాపింగ్? అయిపోయింది. ఆ పక్కన సోపులుంటాయి, రండి తీసుకోండి. ఓకే. నేను కామెడీ విలన్ గాన్నని కూడా చూడకుండా సీరియస్ గా తన్ని నా పన్నోడు కొట్టినావు కదూ. ఇప్పుడు చూడు ఏం చేస్తానో వీంది. వద్దు, నా కొడుకు నేను చెయ్యొద్దు. నీ కొడుకు? నా కొడుకు అని చెప్పింది వాడు. ఒరే సన్నాసి, అది నా పెళ్ళమైనప్పుడు నా కొడుకు తన కొడుకాడా? అయితే నీ కొడుకుని ఏమీ చెయ్యా, నీ పెళ్ళాన్ని చేస్తా రేపు. తను నన్ను సంసారమే చేయనవద్దు, నిన్ను రేపేం చేయనిస్తుంది? అంత పవర్ఫుల్లా? చాలా. నా మాటని దాని జోలికి వెళ్ళకు. ఏయ్, ఆఫ్టర్ ఆల్ ఆడదికి ఇదేం చేస్తుందిరా నన్ను? ఇదిగో సాటి మగ కులస్తుడు అని జాలిపడి చెప్తున్నాను, దాని జోలికి వెళ్ళొద్దు. పాగలుగాని లెక్క మాట్లాడా. నేను జెంట్స్ దగ్గర జర వీక్ అయినా లేడీస్ దగ్గర ఏమో స్ట్రాంగ్. అయ్యో అయిపోయాడు. ఇంకో పన్ను ఒక ఫోన్ చేసుకుంటాను. అరే
దెబ్బైపోతావు, దాని జోలికి వెళ్ళొద్దురా నీ ఎలక్కి చెప్పినట్టు చెప్పాను. విన్నావా? చూడు, పన్ను మీద పన్ను ఊడిపోయింది. ఫోన్లే పాప, వదిలేవే. చస్తే వదలను. ఇదిగో తీసుకెళ్లి సెల్లో వేయండి. వద్దు, దయచేసి శనివారం వరకు నన్ను అరెస్ట్ చేయొద్దు. కావాలంటే సండే వచ్చి నేనే సరెండర్ అయిపోతా. ఏ ముహూర్తం ఏదైనా ఉందా? అవును, శనివారం మా మామ కూతురుతో నా పెళ్లి. డోంట్ వరీ, స్టేషన్ లో నీ పెళ్లి నేను చేస్తాను. లేలే మేడం, నా మాటను. బొమ్మ కావాలా? ఏంటమ్మా నవ్వు? ఒరి 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 ఒరి. అరే బాగుందా బొమ్మ? ఒరే బాయ్, వీడు చూడరా ఎలా నవ్వుతున్నాడు. నవ్వితే అలా బయటికి తీసుకెళ్ళి ఆడించొచ్చుగా. నవ్వితే ఆడించడం, ఏడిస్తే ఆడించాలి కానీ. మరి అదే లేటెస్ట్ డెవలప్మెంట్. అర్థమైంది. బాబు పదరా, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. ఏంటలా చూస్తున్నారు? రోజు రోజుకి నీ అందం ఇంకా అందంగా కనిపిస్తుంటాను. అబ్బా వదలండి. పెళ్ళాలు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఇదే. స్టేషన్కి వెళ్ళొద్దా? నీ జీవితమే ఒక పోలీస్ స్టేషన్, అందులో నువ్వు ఒక ఖైదీవి, నీ మొగుడు ఒక ఇన్స్పెక్టర్. యు ఆర్ అండర్ అరెస్ట్. మీకు అసలు పగలు రాత్రి తేడా తెలియడం లేదు. ఓ సిప్పిచ్చిదానా, నిన్ను కలుసుకున్న తర్వాత నెలలు సంవత్సరాలే మర్చిపోయాను. ఇక పగలు రాత్రి ఏం గుర్తుంటాయి? వద్దండి ప్లీజ్. వద్దనకే ప్లీజ్. టైం అయిపోతుందండి. పర్వాలేదులే, అక్కడ ఇక్కడ నేనే కదా నీ మొగుడిని. సార్ ఎస్పీ గారు వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఆ మినిస్టర్ తమ్ముడి కేసు ఎవిడెన్స్లు రేపు కోర్టులో ప్రెజెంట్ చేయాలి కదా? ఎస్ సార్. అన్ని రెడీగా ఉన్నాయా? ఆ కేసు అర్చన్ చూస్తుంది సార్. ఆహా, అర్చనేది? ఇంకా రాలేదేమో సార్. రాలేదేమోనా? ఇప్పుడే వచ్చేస్తుంది సార్. టైం 11 అవుతుంది. లేట్ పర్మిషన్ అప్లై చేసిందా? లేదు సార్. పర్మిషన్ లేకుండా లేట్ గా రావడం ఏంటి? యాక్షన్ తీసుకుంటాను సార్. ఏంటి పూట విశేషాలు? నీకు వార్తలు విశేషాలు వినిపించడానికి నేను దూరదర్శన్లో ఉన్న రిపోర్టర్ అనుకున్నావా? ఏమైంది మీకు? హౌ డేర్ యూ సబార్డినేట్వి విష్యూ గిష్యూ లేకుండా నా ఎదురుకుండా కూర్చుంటావు? గెట్ అప్. సరసాలు చాలు గానీ ఆ ఫ్యాన్ వేయండి, ఉక్కగా ఉంది. షట్ అప్ అండ్ గెట్ అప్. ఇప్పుడు టైం ఎంత అయింది? నీ చేతికి వాచి ఉందిగా. నేను టైం తెలుసుకోవడానికి నేను టైం ఆడట్లేదు. ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. మీకు తెలీదా? మొగుడికి చెప్పినట్టు ఏంటో సమాధానం? నేను ఇప్పుడు బాధ్యత కల ఓ పోలీస్ ఆఫీసర్ గా నీ పై అధికారిగా అడుగుతున్నాను, ఎందుకు ఇంత లేట్ అయింది? చెప్పాలా? చెప్పి తీరాలి. నా మొగుడికి 24 అవర్స్ అదే యావ. 5ంటికి లేచి ఇంటి పని, వంట పని, ఒంటి పని ముగించుకుని ఆఫీసుకు బయలుదేరడానికి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే వెనక నుంచి కరెక్ట్ గా వచ్చి. ఇంకా చాలా ఆత్మనానా, నీ మొగుడు సరదాలు తెచ్చాలంటే సెలవు పెట్టి తీర్చుకో. ఇలా డ్యూటీ టైంలో కాదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. వెళ్ళి పని చూసుకో. ఓకే సార్, ఓకే సార్. మీరున్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఓకే ఓకే, క్యారీ ఆన్. నాన్నా, నీ కోడలు మూడెలా ఉంది? చాలా బ్యాడ్ గా ఉంది. ఏమాయ్, ఏమిటాయ్? దాహం వేస్తుంది, కాసిన మంచినీళ్ళు ఇవ్వు. తీసుకుని తాగు. అర్చే, ఆ, నీ చేత్తో కాస్త టీ ఇవ్వరా. వెళ్ళి పెట్టుకో. ఎందుకులే, ఒకేసారి భోంచేద్దాం. వంటేం చేసావు? వంటేం చేస్తాం, తింటాం. బ్యాలెన్స్ ఉంటే పని మనిషికి ఇచ్చేసాం. ఆహా, పతివ్రత అంటే నువ్వేనే. నాకు ఈ పూట ఆకలిగా ఉండదని ముందుగానే కనిపెట్టేశావు. వైఫా మజాకా? షటప్. నీది మంచి మనసు కాబట్టి ఆ మాటతో ఊరుకున్నావు. అదే ఇంకో పెళ్ళాం అయితేనా? మీకు ఇంకో పెళ్ళం కూడా ఉందా? చిచి చిచి చి, ఇంకోటి పెళ్ళాం అనబోయి ఇంకో పెళ్ళాం అనేసా. ఏంట్రా కోపమా? కాదు, తాపం. అయితే నేను తీర్చేస్తాగా. నన్ను ముట్టుకోకండి. అయ్యో, ఏ పొద్దున ఎస్పీ గారి ముందు అంత బిల్డప్ ఇవ్వాలా? ఏదో ఒకటి సర్ది చెప్పచ్చుగా. అక్కడికి మీరేదో సిన్సియర్ అయినట్టు, నేను చావటం అయినట్టు. అంటే చట్టానికి ధర్మానికి అదేంటి కింద పడుకున్నావు? చట్టానికి ధర్మానికి విలువ ఇవ్వాలి కదా. మీరు సిఐ గారు, మేము ఎస్ఐలం. మీరు పైన ఉండాలి, నేను కింద ఉండాలి. చి 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 చి, అది బయట చెప్పే డైలాగు. భార్యా బిడ్డల కన్నా బాధ్యత గొప్పది కాదుగా. ఇది ఇంట్లో చెప్పే డైలాగ్. పడగొట్టి పని గడుపుకునే మగమాటలు మాట్లాడకండి. మీ చేత తిట్లు చీవాట్లు తినే కర్మ నాకేం పట్టలేదు. ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు ఏమైందని? నేనెందుకు ఏడుస్తాను? ఆ తిక్కుమాలిన ఉద్యోగానికి రాజీనామా చేసి పారేస్తే ఏడవలసిన వాళ్ళు ఏడుస్తారు. ఆహా,
ఆ పని మాత్రం చేయకే నా అర్థంకి. దీనికి మాత్రం లోటు రాకూడదు. పెళ్ళానికి కోపం వచ్చినప్పుడే మొగుడికి మూడొస్తుందో. నాకే రావటం లేదు, వదలండి. నాకు వచ్చింది కదా, ఆటోమేటిక్ గా నీకు వచ్చేసింది. అర్చన, సార్, ఈ రోజు నా మినిస్టర్ తమ్ముడి కేసు ఫైనల్ హియరింగ్ అవుతుంది. ఎవిడెన్స్ అన్ని పక్కగా ఉన్నాయి కదా? సార్. లేదంటే తన తమ్ముడిని విడిపించుకోవడానికి ఆ మినిస్టర్ తన పవర్ అంతా ఉపయోగించి కేసును తారుమారు చేస్తాడు. లేదు సార్, అన్ని పక్కగా ఉన్నాయి. ఖచ్చితంగా లైఫ్ పడుతుంది. గుడ్, వాడిని తీసుకెళ్ళు. వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నాన్న ఇంట్లో లేడు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. వీడేమో ఏడుస్తున్నాడు, ఏం చేయాలో తెలియక. నేను కోర్టుకి వెళ్ళాలండి. సరే ఇవ్వండి. లేదమ్మా, లేదు. లోపల ఎస్పీ గారు ఉన్నారు. ఓకే. హలో. ఎస్. ఎవరో మందు పాత్ర పెట్టి పోలీస్ వ్యాన్ పేల్చేశారు. అందులో మనుషులు పాపం అంతా కాలిపోయారు, ఎవరు బతకలేదు. అర్చన! రెండేళ్లు పైనైంది వాళ్ళు నీకు దూరమై. ఇంకెన్నాళ్ళు ఇలా బాధపడతావు బాబు? నేను ఇలా చూస్తూ నేను తట్టుకోలేనురా. నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నాన్న, అవునరా. మరో పెళ్లి చేసుకుని నా అర్చనకు ద్రోహం చేయలేను. నిద్రాహారాలు మానేసి ఇలా కుమిలిపోతూ పిచ్చివాడు అయిపోయి మాకు ద్రోహం చేస్తావా? నిన్ను అర్చన్ని మర్చిపోమని చెప్పటం లేదు బాబు, అర్చనికి దూరమైన బాధను మర్చిపోమంటున్నావు. నా బిడ్డ ఎలాగూ పోయింది, కనీసం నువ్వైనా సుఖపడు. ఈ మాట అత్తగా కాదు బాబు, తల్లిగా చెప్తున్నాను. నేను అర్చన భర్తగానే బతుకుతాను తప్ప మరొకరి భర్తను కాను. నీకు చనిపోయిన భార్య ఒక్కరితే కాదురా, బతుకున్న తండ్రి కూడా ఉన్నాడు. నేను ఓ భార్యకి భర్తలేరా? భార్య లేని జీవితం ఎంత నరకమో నాకు తెలుసు. మీ అమ్మను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. కానీ తల్లి లేని వాడివి, తండ్రి కూడా లేని అనాథగా మిగలకూడదని ఇంకా బతుకున్నాను రా. దాన్ని మర్చిపోలేకే ఈ తాగుడుకు అలవాటు పడ్డాను. నువ్వు నాలా కాకూడదు, ఈ వంశం నీతోనే అంతరించిపోకూడదు. నీకు తోడు ఈ ఇంటికి ఆడదికు కావాలిరా. చనిపోయిన భార్య మీద ఉన్న ప్రేమ బతికున్న ఈ తండ్రి మీద ఉంటే పెళ్లి చేసుకో, లేదంటే చెప్పు, ఏ రైలు కిందో తలబిడి చేస్తాను. కాదనకు బాబు. మీకోసం కాకపోయినా మా కోసమైనా ఈ పెళ్లి చేసుకోండి సార్. మీరు ఈ పెళ్లి చేసుకుంటే పైన అమ్మగారు కూడా సంతోషిస్తారు. సరే, మీ ఇష్టం. రంగోటి, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఈ శుభ సందర్భంలో ఫుల్ పీకేస్తారా? లేదు, ఈ రోజు నుంచి నేను మందు మానేస్తున్నా. ఇదిగో, ఈ రోజు నుంచి నీ డ్యూటీ అల్లుడు గారి దగ్గర కాదు, మా దగ్గర. పద అమ్మాయిని చూద్దాం.
అలా అయితే మంచి పోజులో ఉన్న అబ్బాయి గారి ఫోటో ఒకటి తీసుకోండి, పెళ్లి కూతురు చూపిద్దాం. అబ్బాయి బాగానే ఉన్నాడు. ఒరిజినల్ ఫిగర్ చూస్తే ఇంకా బాగుంటాడండి, కత్తిలా ఉంటాడు. చూసుకోవడానికి బాగుంటాం కాదు, చేసుకోవడానికి బాగుండాలి. నా సిద్ధాంతాలకి ప్రిన్సిపల్స్ కి తగ్గట్టుగా ఉండాలి. అంటే నా కాబోయే భర్త శ్రీరామచంద్రులా ఉండాలి. అంటే నామాలు కిరీటాలు పెట్టుకుని బాణాలు వదులుతున్నారండి. షటప్. గెటప్ లో కాదు, బుద్ధిలో రాముడు లాంటి వాడై ఉండాలి. లాంటి వాడేంటమ్మా, శ్రీరామచంద్రుడే అనుకో. రాముడైనా సుర్పడకను చూసాడేమో కానీ మా వాడు డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ ఉంటే షూస్ తప్ప ఫేస్ చూడడు. కట్నం పైసా అడగకూడదు. మా సీఏ గారికే బోల్డ్ అంత ఉంది. కాకపోతే మా వాడికి ఇదివరకే పెళ్ళయిందా? అబ్బే లేదమ్మా, ఇదే మొదటి పెళ్లి. ఇది వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా అతను చేసుకున్నా అంట. ఏ ఏదైనా ప్రాబ్లమా? కాదు, అమ్మాయిలు నచ్చగా నీ ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అయ్యంట. నువ్వు గనక ఓకే అంటే నాకు ఓకే. అదేంటండి అబ్బాయికి రెండో పెళ్లి అమ్మాయి చెప్పలేదే? చెప్తే ఒప్పుకోదని. అందుకని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారా? ఉద్యమాలని విప్లవాలని తిరిగి దీన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రాక రాక మీ సంబంధం వచ్చింది. రైటే, కానీ రెండో పెళ్లి గురించి చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ 3 ముళ్ళు పడి 3 రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయి. అంటే మోసం చేసి చేయటం. ఇందులో మోసం ఉంది. ఇదేమన్నా మొదటి భార్య బిడ్డల్ని పెంచాలా, ఆ భార్యతో భర్తను పంచుకోవాలా? అది కాదండి, అమ్మాయి బాగా ఫాస్ట్. ఒక పెళ్లిలో చూసాం, తర్వాత ఏదైనా గొడవ చేస్తే. అలా చేస్తే నా కూతురే కదమ్మా నష్టపోయేది. ఆయనంత ధైర్యంగా చెప్తున్నప్పుడు మనకేంటండి? మీరు కాదంటే దానికి ఈ జన్మలో మొగుడు దొరకడు. కాదనకండి. సరే మీ ఇష్టం. నా ఇష్టం సరే. అమ్మాయికి అన్ని చెప్పారా? అన్ని అంటే ఒక్క మీ పెళ్లి గురించే కాదు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పేసి. అవునవును, ఏమంది? చాలా బాధపడింది, జాలి పడింది, నిన్నే చేసుకోవాలని ఆశపడింది. నువ్వు కూడా ఊ అన్నావంటే. సరే కానీ అదేంటండి, అమ్మాయి దగ్గర ఎలాగో నిజం దాచాం, అబ్బాయి దగ్గర దాచడం ఎందుకు? దాయకపోతే వీడు అసలు పెళ్లి వద్దుంటాడయ్యా. తర్వాత అయినా తెలుస్తుంది కదండి. ఆ పిల్లబాబు చెప్పాడుగా, 3 ముళ్ళు పడి 3 రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయని. అదే పని మనవాడు చేస్తాడు. కాముగా పెళ్లి చేసేసి వెంటనే అన్ని మును పంపించేద్దాం. ఇలా కూర్చోండి సార్. హ్యాపీ హనీమూన్. థ్యాంక్ యూ.